బక్రీద్ ఎప్పుడు వచ్చినా కూడా గోవధకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. పాలిచ్చే తల్లిని కోస్తే ఎంత మహాపాపమో పాలిచ్చే ఆవుని కోసినా కానీ అంతే మహాపాపం. దుబాయ్లో కానీ సౌదీలో కానీ ఎక్కడ కూడా గోవులను కోసినట్లు కానీ ఎక్కడ సందర్భాలు లేవు. మేము గోవులను కొయ్యకపోతే అల్లా మాకేం కొట్టడు, మాకు నరకంలో వేయడు. మీరు కొంతమంది చేసిన తప్పు వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. బక్రీద్కి పాలిచ్చే గోవుల జోలికి వెళ్ళబాకండి. గోవులను కోసే ముందర ఒక్కసారి మీ తల్లినో మీ చెల్లినో ఆ గోవు రూపంలో చూడండి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అబ్దుల్ హుసేన్. బక్రీద్ సందర్భంగా జరిగేటువంటి గోవధకు సంబంధించి గత కొంతకాలంగా అంటే ఒక 5-6 ఏళ్ల క్రితం నుంచి కూడా సయ్యద్ సమీ హుసేని ఒక ఉద్యమంలో చేపట్టారు. పండుగ సందర్భంగా గోవధ చేయవద్దు అనేటువంటి ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఇది అంటే బక్రీద్ ఎప్పుడు వచ్చినా కూడా గోవధకు సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనతో పాటు సయ్యద్ సమీ హుసేని ఉన్నారు, వారితో మాట్లాడదాం. సమీ హుసేన్ గారు, ఈ గోవధకు సంబంధించి బక్రీద్ పండుగ వస్తే మాత్రం గోవధకు సంబంధించి భారీ ఎత్తున రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో చర్చ జరుగుతుంది. సో ఈ గోవధకు సంబంధించి మీరైతే గత కొంతకాలం అంటే ఒక 5-6 ఏళ్ళ నుంచి చెప్తూ వస్తున్నారు. గోవధకు బక్రీద్కు ఉండేటువంటి సంబంధం ఏమైనా ఉందా? జనరల్గా ఇస్లాం ధర్మంలో ఏంటంటే బక్రీద్ అంటే త్యాగాలకు ప్రతీక. కుర్బానీ అంటేనే త్యాగం అన్నమాట. మనకు ఏదైతే మన పాత రోజుల్లో మన ప్రవక్తలు ఎవరైతే ఇబ్రాహీం అలైహిస్సలాం కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ ఇస్మాయిల్ అలైహిస్సలాం కానివ్వండి, వాళ్ళ మీద ఏదైతే ఈ బక్రీద్కి సంబంధించిన షార్ట్లో చెప్పేస్తున్నాను, బక్రీద్కి సంబంధించి వాళ్ళ అబ్బా కొడుకులు ఇద్దరు ఏదైతే త్యాగం చేశారో అల్లా తన బిడ్డకు అమితంగా అతను ఉండడం చూసి అతను తన బిడ్డకు ఎక్కువ ప్రేమిస్తాడా లేదా అల్లాని ఎక్కువ ప్రేమిస్తాడనే ఒక నేపంతో తన కుమారుని కుర్బానీ ఇమ్మన్నప్పుడు అతను వెనక ముందు ఆలోచించకుండా తన బిడ్డకు కుర్బానీ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా జిబ్రీల్ అలైహిస్సలాం ద్వారా ఒక దుంబని తీసుకుని వచ్చి అక్కడ పెట్టడము, ఆ తర్వాత అల్లా అతనికి నువ్వు చేసిన త్యాగము నా మీద నువ్వు చూపించిన ప్రేమకు అనుగుణంగా ప్రతి సంవత్సరం బక్రీద్ నెలలో కుర్బానీని నేను ఆచరణలో పెడతానని చెప్పి ఆచరణలో పెట్టడం జరిగింది. అయితే ఈ కుర్బానీ చేసేది ఏదైతే ఉందో దాని ఆవులను కొయ్యాలనే కండిషన్ అయితే ఇస్లాంలో లేదండి. ఇస్లాం ధర్మం చాలా సున్నితమైనది, చాలా పవిత్రమైనది. ఇస్లాం ధర్మం ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ ఇతరులను కష్టపెట్టడం కానీ ఎదుటి మనిషి ఏడుస్తుంటే చూసి నవ్వుతూ వెళ్ళడం ఇస్లాం ధర్మం ఎన్నటికీను ముస్లింలకు నేర్పించలేదు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరి కల్మా అయితే చదివి మేము ముస్లింలని మమ్మల్ని మేము అనుకుంటామో, ముహమ్మద్ ప్రవక్త గారు తన జీవిత కాలంలో ఎక్కడ కూడా ఒక గోవును కుర్బానీ చేసిన సందర్భం కానీ అటువంటి సంఘటన కానీ ఎక్కడ జరగలేదు. మనం ఏదైతే దుబాయ్ సౌదీని మనం ఫాలో అవుతాం, నెలవంక దుబాయ్లో కనబడిన తర్వాత 2వ రోజు మనం ఇక్కడ పండుగ చేసుకుందాం. హజ్ అయిన తర్వాత 2వ రోజు మనం ఇక్కడ ఈదుల్ ఏదైతే మన బక్రీద్ ఉందో మనం చేసుకుంటాం. కానీ దుబాయ్లో కానీ సౌదీలో కానీ ఎక్కడ కూడా గోవులను కోసినట్లు కానీ ఎక్కడ సందర్భాలు లేవు. అక్కడ ఒంటెలు కానివ్వండి పొట్టెలను కానివ్వండి కోస్తారు. గోవు అనేది మెజార్టీ హిందూ సోదరులకు తల్లిలాగా పూజిస్తారు. వాళ్ళు తల్లిలాగా పూజిస్తారు. గోవును మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే ఎవరైతే తల్లి లేని బిడ్డలు ఉంటారు, కొంతమంది కాన్పోయిన తర్వాత మహిళలకు పాలు రాదు. పాలు రానప్పుడు వాళ్ళు ఏం చేయాలా, పాల డబ్బా మీదనో ఆవు పాలు బర్రె పాలు ఏదో ఒకటి తాగించాలా. పాలిచ్చే తల్లిని కోస్తే ఎంత మహాపాపమో పాలిచ్చే ఆవుని కోసినా కానీ అంతే మహాపాపం అని చెప్పి గత 5-6 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము. ఈ సంవత్సరం ఏంటంటే ఎంతోమంది ఆలింలు, ఎంతోమంది జమాత్లకు చెందిన పెద్దలు ఫత్వాలు జారీ చేసినారు. దయచేసి ఎవరు కూడా బక్రీద్ అప్పుడు గోవులను కొయ్యవద్దని చెప్పి. ఈ గోవులలో కూడా ఏంటంటే ఒక గోవులో 7 మంది భాగాలు కలుపుకుంటారు అన్నమాట. కొంతమంది ధనికులు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి వరకు పొట్టేలు కోసుకొని పేదోళ్లను పంచాల. ఒక కుర్బానీ మనం చేస్తే దాంట్లో 3 భాగాలు చేయాలా. ఒకటి కుర్బానీ ఇచ్చిన అతను పెట్టుకుంటాడు, 2వది వాళ్ళ బంధుమిత్రులకు పంచుతారు, 3వ భాగం వచ్చి పేదలకు పంపాలా. ఈ డబ్బు గల్లోళ్ళు ఏం చేస్తారంటే ఒక పొట్టేలు కోసి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఈ ఏదైతే గోవులు ఉంటాయో దాంట్లో భాగం ఇచ్చేస్తారనమాట. ఇచ్చేసి మీరే కోసి మీరే పనిచేయండి అంటారు. కాబట్టి ఈ మద్రసాల పేరు మీద గోవులను కోస్తానని చెప్పి కొంతమంది ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వ్యక్తులకు మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, మీరు కొంతమంది చేసిన తప్పు వల్ల భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా తలదించుకునే పరిస్థితి వస్తుంది. ఈ భారతదేశం సెక్యులర్ దేశం.
ఈ దేశంలో ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. మన మత విశ్వాసాలను మేము కాపాడుకుంటూ ఇతర మత విశ్వాసాలను గౌరవించుకుంటూ వెళ్ళడమే భారతదేశం యొక్క సంస్కృతి ఇది. అటువంటి భారతదేశంలో మేము ఉన్నప్పుడు మెజారిటీ హిందూ సోదరులు గోవులను కొయ్యవద్దంటున్నారు. మేము గోవులను కొయ్యకపోతే అల్లా మాకేం కొట్టడు, మాకు నరకంలో వేయడు. మా దగ్గర కానీ సంపాదన ఉంటే, మాకు శక్తి ఉంటే మనం ఖుర్బానీ ఇవ్వచ్చు. మా దగ్గర శక్తి లేనప్పుడు మనం ఖుర్బానీ ఎందుకు ఇవ్వలేదని అల్లా మాకు అడగడు. ఒక్కసారి మేము ఖుర్బానీ ఇస్తే సరిపోద్ది, జీవితాంతం. మీరు ఇక్కడ చెప్పినట్టు సౌదీ అరేబియాలో ఈ పద్ధతి లేదన్నారు, మరి ఇక్కడ ఏ విధంగా వచ్చింది, ఎందుకు వచ్చింది అంటారు? ఏదైతే మనం ఇప్పుడు తినే జంతువుల్లో ఆవు, బర్రె, దున్నపోతు ఇవన్నీ కూడా వస్తాయన్నమాట, హలాల్ వస్తువులు. కాబట్టి హలాల్ వస్తువు దేనికైనా కానీ మనం వంటేలు, అదేవిధంగా పొట్టేలు, మేకపోతు ఇవన్నీ కూడా మనం జుబా చేయవచ్చు. కాబట్టి హలాల్ వస్తువులు. కాబట్టి ఈ భారతదేశంలో పురాతన కాలంగా ఇది వస్తుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే, నేను ఏదైతే మెజారిటీ హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళని నేను కోరుకునేది ఏంటంటే, కేవలం బక్రీద్ అప్పుడే గోవులను కొయ్యరు. 365 రోజులు గోవులను కోస్తూనే ఉన్నారు. 365 రోజులు ప్రతి దగ్గర ఏదో ఒక దగ్గర గోవులను కోస్తుంటారు. ఎవరైతే ముస్లింలు ఉన్నారో 100లో 10 నుంచి 15% ఎంతోమంది పేదోళ్ళు ఉన్నారు. అయ్యా మేము ఆవు మాంసం తిన్నాను నేను చెప్పేవాళ్ళు కొన్ని లక్షల మందికి మీకు చూపిస్తాను. కావాలంటే వాళ్ళు చట్నీ మెతుకులతో అన్నమైన తింటారు, కానీ మేము ఆవు మాంసం తినమయ్యా అంటారు. ఎందుకంటే ఇక్కడ కల్చర్ అట్లాంటిది. అయితే బద్నాం మడుకు ముస్లింలే అవుతున్నారు. ఇప్పుడు ప్రతిరోజు 365 రోజులు కొన్ని వేల గోవులను కోస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో నుంచి ఇతర దేశాలు ఏదైతే అమెరికా, ఇజ్రాయిల్, అదేవిధంగా మంచు ప్రాంతాలు ఏదైతే ఉండవు, యూకే, అటువంటి ప్రాంతాల్లో ప్రతిరోజు కొన్ని లక్షల టన్ను గోవు మాంసం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఆ ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళ కంపెనీలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా హిందువులే. దాన్ని కప్పిపుచ్చడానికి ముస్లింలను బూచిల్లాగా చూపిస్తున్నారు. కాబట్టి మేము అందరం కూడా ముస్లిం సోదరులకు రిక్వెస్ట్ చేసేది అదే, మనం చేసే చిన్న తప్పు కానీ దాని పరిణామాలు, నిందలన్నీ మా మీద పడుతున్నాయి, ముస్లిం సమాజం మీద పడుతున్నాయి. సో ఇప్పుడు ముస్లిం సమాజం కూడా ఒక అడుగు ముందుకేసి జాతీయ జంతువుగా పరిగణించాలి. ఖచ్చితంగా ఆ డిమాండ్ నేనే తీసినానండి. ఆ డిమాండ్ తీసిన తర్వాత అల్లా ఇది ఎలాగుందో నాకైతే తెలియదు, కానీ ఏదైతే గోవును జాతీయ జంతువులాగా ప్రకటించాలా, దానికోసం మనం అందరం కూడా పోరాటం చేయాలని ఏదైతే మనం పిలుపు ఇచ్చినామో, ఆ పిలుపుకు జమాత్లో ఉన్న పెద్దోళ్ళు, పెద్ద పెద్ద ఆలింలు కూడా ఫత్వాలు ఇచ్చారు. ఖచ్చితంగా ఆవును జాతీయ జంతువులాగా ప్రకటించాలని. ఏ విధంగా అయితే నెమిలి జాతీయ పక్షిలాగా, పులిని జాతీయ జంతువులాగా వేస్తుంటారు, అదేవిధంగా ఆవుని కూడా జాతీయ జంతువులాగా ప్రకటించేసి ఒక చట్టం దాన్ని తీసుకొని వచ్చేసారు అనుకోండి, ఇంకా ఎవరు ఏం చేయలేరు. అన్నిటికి మించి ఏదైతే ఈ గోవులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారో దాన్ని ఆపాలా. అదేవిధంగా నేను మా నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ చేసి చెప్పడం ఏంటంటే, ప్రతి ఒక్కరికి గ్రామాల్లో ప్రతి ఒక్కరు ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి రైతుకు 2 గోవులను ఇవ్వాలి. ఎందుకంటే ఆ గోవులు ఉండడం వల్ల అతనికి ఏదైతే ఎరువులు, ఫర్టిలైజర్, ఏదైతే ఆర్గానిక్ ఫర్టిలైజర్ అంటారు కదా, అది గోవు పేడ నుంచి వస్తుంది. అదేవిధంగా గోవు పాలు, వెన్న, అదేవిధంగా నెయ్యి. ఇప్పుడు పెద్ద పెద్ద దేవస్థానాల్లో దేవుడికి అభిషేకం చేయాలంటే నెయ్యితో చేస్తారు, సరేనా? కల్తీ నెయ్యి ఇవన్నీ తలకాయ నొప్పులు లేకుండా పోతాయి. కాబట్టి ప్రతి రైతుకు 2 గోవులను ఫ్రీగా ఇవ్వాలా. అదేవిధంగా ప్రతి మండలం లేదా ప్రతి రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉంటుందో, లేదా మండలం రెవెన్యూ డివిజన్లో ఒక పెద్ద గోశాల పెట్టాలి. ఈరోజు గోశాల పేర్లు పెట్టేసి కొన్ని కోట్ల రూపాయల డబ్బులను తినేసి గోశాలలో ఉన్న గోవులు చచ్చిపోతున్నాయి, అనారోగ్యంతో బాధపడుతున్నాయి. వాటి గురించి పట్టించుకోకుండా బక్రీద్ వచ్చినప్పుడు మటుకు ముస్లింల మీద దండయాత్ర చేయడం కరెక్ట్ కాదు. మనం తప్పు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు దండయాత్ర చేస్తున్నారు. కాబట్టి నేను ముస్లిం సోదరులకు కోరుకునేది ఏంటంటే, అసలు గోవుల జోలికి వెళ్ళబాకండి. ఎందుకంటే వాళ్ళు తల్లిలాగా గౌరవిస్తున్నారు. మా తల్లిని ఎవరైనా తిడితే మేము ఒప్పుకుంటామా? మా తల్లి జోలికి ఎవరైనా వస్తే మేము గమ్ముకుంటామా? ఇప్పుడు ప్రభుత్వం కూడా ముందుకొచ్చి ఇవాళ పశుసంవర్ధక శాఖ నుంచి ఇది ఎక్కడంటే అక్కడ జుబా చేయడం కానీ ఇటువంటివి చేయడం కుదరదని చెప్తూ ఉన్నారు. సో గోవులకు సంబంధించి ఎవరైనా ఇట్లా చేస్తున్నారని మీ దృష్టికి వస్తే మీరు చర్యలు తీసుకుంటారా వాడి మీద? ఖచ్చితంగా మేము 100 మందితో మేము టీంలు రెడీ చేసి ఉన్నాము. దెబ్బలు తినడానికైనా సిద్ధంగా ఉన్నాను. నన్ను అక్కడ వాళ్ళు చంపడానికి వచ్చినా సావడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మనం చేసే చిన్న టాస్కారం రాబోయే భావి తరాల్లో మా బిడ్డలు అణిగిపోతారు, మా బిడ్డలు నాశనం అయిపోతారు. ఎందుకంటే ఒక పక్క మతోన్మాదం అనేది మబ్బులాగా వచ్చేస్తుంది. ఏ చిన్న తప్పు చేసినా కానీ భూతద్దంలో చూస్తూ
ముస్లిం సమాజాన్ని కాలు కింద వేసి తొక్కే ప్రయత్నం జరుగుతుంది. అటువంటి సమయంలో సమయ స్ఫూర్తితో మనం ముందుకెళ్ళాలా. ప్రవక్త గారు చేయని పని మనం చేయాల్సిన అవసరం లేదు. మేము ఖుర్బానీ ఆవుని ఇవ్వకపోతే అల్లా ఏం మాకు నరకంలో పంపాడు. మా దగ్గర శక్తి వచ్చినప్పుడు పొట్టెల్ని ఇచ్చుకోవచ్చు. కొంతమంది చేసే తప్పుకు 30 కోట్ల మంది భారతీయులు, 30 కోట్ల మంది భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు వాళ్ళ చేత తిట్లు తినాల్సిన అవసరం లేదు, వాళ్ళు కొట్టే దెబ్బలు పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ముస్లిం సోదరులకు, మీరు దీన్ని రిక్వెస్ట్ అనుకుంటారా, వార్నింగ్ అనుకుంటారా, మీరు ఏమనుకుంటారా అనుకోండి, దయచేసి బక్రీద్కి పాలిచ్చే గోవుల జోలికి వెళ్ళబాకండి. గోవులను కోసే ముందర ఒక్కసారి మీ తల్లినో మీ చెల్లినో ఆ గోవి రూపంలో చూడండి, అప్పుడు మీ చేతులు రావు కోయడానికి. కాబట్టి ఖచ్చితంగా మేము దాన్ని వ్యతిరేకిస్తాం. ఎక్కడైనా గోవులు ఉన్నాయని తెలిస్తే పోయి దాన్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. చివరిగా ఒక మాట, సో రోడ్ల మీద నమాజ్ చేయడం మీద కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వక్ఫ్ సంబంధించి చాలానే స్థలాలు ఉన్నాయి, వాస్తవాలు మాట్లాడుతున్నాం. సో ఈ స్థలాల్లో ఏదో ఒక స్థలాన్ని క్లీన్ చేసి చేసుకోవచ్చు కదా, రోడ్డు మీద చేయాల్సిన అవసరం ఏందనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అసలు మీరు రోడ్డు మీద నమాజ్ చేసేటువంటి దానికి అనుకూలమా వ్యతిరేకమా, మీరేమంటారు? ఖచ్చితంగా రోడ్డు మీద నమాజ్ చేయడానికి నేను వ్యతిరేకిస్తానండి. ఎందుకంటే నమాజ్ అనేది చాలా పవిత్రమైనది. వజూ చేసుకొని చాలా పవిత్రంగా పోయి మేము అల్లాని ప్రసన్నం చేసుకోవడానికి నమాజ్ చేస్తాం. రోడ్ల మీద కుక్కలు తిరుగుంటాయి, పందులు తిరుగుంటాయి, అక్కడ యూరిన్ పాస్ చేసి ఉంటారు, టాయిలెట్కి కూర్చొని ఉంటారు, కిల్లీలు ఉమ్మేసి ఉంటారు, రకరకాలుగా ఉంటుంది. మనం ఏదో ఆడ పోయేసి అల్లా మనము జనాల్ని చూపించడానికి కాదు నమాజ్ చదవాల్సింది, అల్లాని ప్రసన్నం చేసుకోవడానికి నమాజ్ చదవాలా. అక్కడ నమాజ్ రోడ్ల మీద చదవడానికి నేను ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాను. జనాలు ఎక్కువైపోతే మళ్ళీ 10 నిమిషాల తర్వాత ఇంకొకసారి నమాజ్ చదివించండి. ఇస్లాంలో దానికి అవకాశం ఉంది. ఏ విధంగా అయితే పవిత్రమైన రంజాన్ మాసంలో తరాబీ నమాజ్ చదివేటప్పుడు ఒకసారి తరాబీ అయిపోతే రెండోసారి కూడా తరాబీ అదే మసీదులో చదివిస్తారు. కాబట్టి చేసుకోవాలా. ఏదైతే ఫరజ్ నమాజ్ ఉందో దానిని 2 సార్లు చదివించుకోవడానికి అల్లా అవకాశం ఇచ్చినప్పుడు, ఏదైతే నఫిల్ నమాజ్ ఈద్ నమాజ్ ఉందో దాన్ని 10 సార్లు చదివించుకున్నా కానీ ఎవరికి వద్దన్నారు. 10 మందికి ఇబ్బంది అయిన కార్యక్రమం ఏది కూడా చేయవద్దని ప్రవక్త గారు మాకు చెప్పారు. మనం ఎందుకు మూర్ఖత్వంగా వెళ్ళాలా? ఎదురుగా పోతే నిప్పు వస్తుందని చెప్పి నిప్పులో మేము దూకుతామంటే అది మూర్ఖత్వం అవుతుంది. సమయస్ఫూర్తి, సోదర భావము, అందరినీ కలుపుకొని పోవడము, ఎదుటి మనిషిని గౌరవించడము, పరమత సహనానికి నిదర్శనం ఎవరంటే మహమ్మద్ ప్రవక్త గారు చూపించిన మార్గం ఇస్లాం ధర్మం. అటువంటి పవిత్రమైన ఇస్లాం ధర్మంలో ఉండి మనం చెయ్యని తప్పులకు ఇన్ని నిందలు పడడం అనేది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఏదైతే వక్ఫ్ స్థలాలని మీరు చెప్తున్నారు, ఉన్న వక్ఫ్ స్థలాలని ఆక్రమణ అయిపోయి ఉన్నాయండి. ఉన్న వక్ఫ్ స్థలాలంతా ఆక్రమణ అయిపోయి ఉన్నాయి. ఉన్న స్థలాల్లోనే మనం 1-2 సార్లు నమాజ్ చదువుకుంటే మాకు ఎవరు కొట్టరు. ఇన్ కేస్ ఏదైనా కానీ వస్తే రోడ్డుకి అడ్డంగా రోడ్లో ట్రాఫిక్ జామ్ చేసేసి ఎదుటి మనుషులు ఇబ్బంది పడేటట్లు చేయడం కరెక్ట్ కాదు. ఇంకొక మాట నేను చెప్తున్నాను, ఈ భారతదేశంలో భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కు ఇచ్చింది. మనం చదివే అరగంట నమాజ్ ఏమో మీ కళ్ళకు కనబడుతుంది. వినాయక చవితి, తిరునాళ్ళు, అదేవిధంగా రకరకాల ఏదైతే జాతరలు జరిగినప్పుడు 10 రోజులు 20 రోజులు రోడ్లను బ్లాక్ చేస్తారు కదా, వాళ్ళ మీద కూడా ఇదే చట్టం తీసుకొని రాగలరా? ఇక్కడ ఏంటంటే ఎదుటి మనిషిని ఇబ్బంది పెట్టాలా, ముస్లింలను కాలు కింద చెప్పుల్లాగా పెట్టుకోవాలా, ముస్లింలను ఏదో ఒక విధంగా నిందించాలని చెప్పి మా మీద ఆంక్షలు పెడుతున్నారు. మా మీద పెట్టిన ఆంక్షలు ఇదే దేశంలో ఉన్న మీ మీద ఎందుకు పెట్టడం లేదు? అరగంట రోడ్డు మీద నమాజ్ అడ్డంగా చదివితే అందరికీ కష్టం, ఇబ్బంది వచ్చేస్తుంది. 10 రోజులు, 15 రోజులు, 7 రోజులు, 8 రోజులు రోడ్లు బ్లాక్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళనీయకుండా లౌడ్ స్పీకర్లు పెట్టేసి గందరగోళంగా మీరు చేస్తారు కదా, అప్పుడు మేము నోరిప్పి ఏం చెప్పటం లేదు కదా. కేవలం ఏంటంటే ముస్లింలను టార్గెట్ చేయాలా. ఈ రాజకీయ స్ట్రెంత్ అంది ఇది. ముస్లింలను నమాజు చేయకుండా ఎల్లగొడితే మీ దేవుళ్ళు కూడా సంతోషించరు, లేదా మీ దేవుళ్ళ తిరునాళ్ళు జరిగేటప్పుడు మేము వచ్చి అడ్డం పడితే మా అల్లా కూడా సంతోషించాడు. ఇది ఒకరికొకరు అర్థం చేసుకొని భారతదేశంలో మీకన్నా మాకన్నా ముందున్న మా పెద్దలు ఎలాగ జీవించినారో అలాగ జీవించడం నేర్చుకోవాలా. లేదంటే కావాలని కొంతమంది కనపడని దేవుడి కోసం కొంతమంది కావాలని చేస్తున్న రాజకీయ కుట్రలో ఇది ఒక భాగం అండి. రైట్. సో మొత్తానికి కన్క్లూడ్ అయితే చేశారు. కనపడని దేవుడి కోసం కొంతమంది తమ టైం గడుపుకోవడం కోసం, తమకు అది అనుకూలంగా మార్చుకోవడం కోసం చేస్తున్నటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోంది. దీన్ని ఎవరు కూడా అంటే దానికి ఊతం ఇచ్చే విధంగా ఎవరు ప్రవర్తించవద్దు. గోవులను చంపొద్దు. అదే గోవధ ఏదైతే ఉందో గోవధ చేయడం కరెక్ట్ కాదు. అలాగే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి, పరిగణించాలి.
అలాగే రోడ్ల మీద నమాజ్ చేయడం కూడా సరైన పద్ధతి కాదు. అవసరమైతే మసీదుల్లో కానీ ఏదైనా ప్రాంతాల్లో, ఈద్గా లాంటి ప్రాంతాల్లో కానీ 1-2 సార్లు నమాజ్ చేసుకోండి తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించొద్దు. రాజకీయ ముసుగులు జరిగేటువంటి దీనికి ఊతమిచ్చేలాగా ఎవరు ప్రవర్తించకూడదు అంటున్నారు సయ్యద్ సమీ హుసేని. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ. ధన్యవాదాలు సమీ గారు. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.